బలహీనపడినటువంటి శత్రువు నిద్రలేసింది, అదే కరోనా. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత తిరిగి కరోనా తన వేవ్ స్టార్ట్ అయిందని కూడా అనుకోవచ్చా? ఇంతకీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? మనతో పాటు గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ కిరణ్ మాదాల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక రకంగా ఏదైతే శత్రువు మరోసారి నిద్ర లేచిందని మనం భావించవచ్చు అంటారా? అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇది ఇన్ఫెక్షస్ డిసీజెస్, పర్టికులర్గా వైరస్ ఆధారిత శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్కి సంబంధించింది. 2019లో ఇది ఉద్భవించింది చైనాలో. అందుకే దానికి కోవిడ్-19 అని పేరు పెట్టారు. ఏదైతే తర్వాత తదనంతర పరిస్థితుల్లో అది ఫస్ట్ ప్రపంచానికి సవాలుగా విసిరింది. మన ఇండియాలోనేమో ఫస్ట్ జమా తబ్లికీతో ఒక వేరియంట్ స్టార్ట్ అయింది, B1 వేరియంట్, ప్రాబ్లీ B116 అనుకుంటా. ఆ తర్వాత అదే మళ్ళీ N440K అనేది నమోదైంది వైజాగ్లో, ప్రాబబ్లీ ఫస్ట్ చాలా ఎక్కువ కేసెస్ నమోదైనవి. కానీ అది ఇండియాకే పరిమితమైంది, ప్రపంచానికి తాకలేదు. ఆ తర్వాత ప్రపంచానికి సవాలు విసిరిన మొట్టమొదటి వేరియంట్ ఆల్ఫా వేరియంట్. తర్వాత ఇండియాలో పుట్టిన డెల్టా వేరియంట్, అది ఎంత మనకి డ్యామేజ్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఏదైతే 2022లో ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఏర్పడ్డదో, ఆ వేరియంట్ ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటి నుంచే దాన్ని తగ్గుముఖం పడడం మొదలైంది. అప్పట్లో కూడా మనలో చాలామంది అనుకున్నారు మనం బాగా సివియర్గా పోతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని. అంటే ఎప్పుడైతే దాని స్ప్రెడ్డింగ్ కెపాసిటీ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, జనరల్గా ఏ వైరస్ అయి కానీ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్డింగ్ వైరస్ దాన్ని పెంచుకుందనంటే మరణించే శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఈవెన్ ఇన్ఫ్లుయెంజా కానీ వైరస్ సంబంధించిన ఏవైనా తీసుకోండి, అంటే స్టార్టింగ్లో ఇంత స్ప్రెడ్డింగ్ లేకుండే. అంటే మనకి జాగ్రత్తలు లేకపోబట్టి మనకు ఐడియా లేదు, కానీ జాగ్రత్తలు తర్వాత తీసుకున్న తర్వాత కూడా స్ప్రెడ్ అయింది అది ఒమిక్రాన్ వేరియంట్. ఆల్మోస్ట్ దేశంలో 50% మందికి ఆ టైంలో వచ్చిందని గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఎవరు సీరియస్గా మనకి అది ప్రమాదం కాలేదు. సార్ ప్రజెంట్ ఈ వేరియంట్ దేనికి సబ్ వేరియంట్గా ఉందంటారు? అయితే ప్రజెంట్ మీరు సరైన ప్రశ్న వేశారు. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్లో మనకి కేసులు నమోదవుతున్నాయి. అక్కడున్న జన్యు విశ్లేషణ GISAIDలో మనం విశ్లేషించినప్పుడు అందులో ప్రధానంగా కనిపించింది NB181 వేరియంట్ కనిపించింది. అది XDV నుంచి వచ్చిందని మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 మేన అది అత్యంత ప్రమాదకారి కాదు, వేరియంట్ అండర్ మానిటరింగ్గా ప్రకటించింది దాన్ని. ఏదైతే మన ఇండియన్ వేరియంట్స్ని మనం 23 మే రోజు మన ఇన్సాకాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో 27 కేసులు 5 రాష్ట్రాల నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే మన దగ్గర April 4న NB181 అనేది నమోదైన తదుపరి కేసెస్లో అది లేదు. మన దగ్గర ఉన్న వేరియంట్ వేరు. మన దగ్గర ఏం కనిపిస్తుందంటే ఎక్కువగా XEZ వేరియంట్ కనిపిస్తుంది, తర్వాత JF7 అనే వేరియంట్ కనిపిస్తుంది. ఈ రెండు కూడా ఫైనల్గా JN1 నుంచి ఉద్భవించినాయి. అంటే మన దగ్గర రన్ అయ్యే సిరీస్ వేరే. మన దగ్గర JN1 ఫస్ట్ BA2, ఒమిక్రాన్లో BA2 నుంచి BA286.1, అక్కడ నుంచి JN1 నుంచి JN1.16.1, అక్కడ నుంచి ఇప్పుడు మనం అనుకునే JF9 కావచ్చు, 791 కావచ్చు, అక్కడ నుంచి ఇప్పుడు వచ్చిన మన XEZ వేరియంట్ మన దేశంలోనే పుట్టింది, ఇది కొత్తగా ఉంది. అంటే ప్రధానంగా ఇంతకు ఉన్నటువంటి వైరస్లు ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో వాటికి వీటికి తేడా ఏంటంటారు? సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? ఇంతకుముందున్న వేరియంట్స్ ఏంటంటే చాలా సివియర్గా, దానికి స్ప్రెడ్డింగ్ తక్కువగా ఉండేది, బట్ స్ప్రెడ్ అయిన వాళ్ళకి సీరియస్గా ఎక్కువగా ఉండేది. అది మనకి లంగ్స్కి చేరి మనకి సిమ్టమ్స్ దగ్గు, ఆయాసము, ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ వేరియంట్స్కి ఏంటంటే మనిషిని చంపే దశకి పోవట్లేదు, బట్ స్ప్రెడ్ బాగా చేస్తున్నాయి. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే వైరస్ కూడా అది కూడా బతకాలని అనుకుంటుంది కదా, ఆ బతకాలని అనుకునే క్రమంలో కూడా అది తను ఏదైతే హోస్ట్ కావాలో ఆ హోస్ట్ని అది కిల్ చేయదు. సో ఇప్పుడున్న వేరియంట్స్ కూడా గతంలో ఉన్నంత డెడ్లియెస్ట్ లేవు, చాలా సివియారిటీ తగ్గిపోయి ఒకప్పుడు ఒక ప్రపంచమంతా ఒకటే వేరియంట్ ఉన్న దేశం నుంచి ఒక ప్రాంతానికి ఒక వేరియంట్గా పరిమితమైంది. అంటే దాన్ని ఒకప్పుడున్న పాండమిక్ మనకి ఎపిడమిక్ నుంచి ఇప్పుడు ఎండమిక్ దశకి మనం చేరినట్లు. అంటే ఒక రకంగా ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్నాయి అన్నారు. భారతదేశంలో ఎలా ఉందంటారు పరిస్థితి అసలు, హైదరాబాద్ నగరంలో కూడా? అయితే మీరు కేసెస్ గురించి మాట్లాడినప్పుడు ఈ ICMR డాష్ బోర్డ్ ఒకటి ఇన్ఫ్లుయెంజా ఏదైతే శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్కి మనకి అది డాష్ బోర్డ్ మెయింటైన్ చేస్తుంది. అందులో మనకి ఇన్ఫ్లుయెంజా వైరసెస్ గురించి, RSV వైరస్ గురించి, తర్వాత ఈ మొన్ననే వచ్చిన HMPV, COVID-19, నేను 4 వైరస్ల సరళిని ఎప్పటికప్పుడు చేస్తుంది. అయితే వాళ్ళు తీసుకునే శాంపుల్స్లో ఏది ఎంత పర్సెంటేజ్ ఉందో ఎప్పటికప్పుడు ప్రతి వీక్గా మనకు చెప్తారు. అయితే మీరు COVID-19 2022 మేలో మనకి అది మెత్తబడిపోయింది కదా, అప్పటి నుంచి చూసినా కూడా ఎప్పుడు నమోదయ్యే కేసులో 5 to 10% కోవిడ్ ఉంటూనే ఉంది. ఎప్పుడు కూడా అది జీరో కాలేదు, కానీ అది సివియారిటీగా పోవట్లేదు.
కానీ ఇప్పుడు చూస్తే మేలో కొంచెం అవి ఎక్కువగా ఉన్నాయి. అంటే కేసులు జీరో ఎప్పుడు కాలేదు, అలా అని చెప్పి బాగా ఎక్కువగా కూడా ఉండే అవకాశం లేదు. ఎప్పుడు నమోదవుతూ ఉంటాయి, ఎందుకంటే అది మన మధ్యలోనే ఉంది. కాకపోతే మనకి ఎక్కువగా సీరియస్గా ఉండకుండా జలుబులాగా వచ్చి పోతూ ఉంటుంది, ఆ దశకి చేరింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రధానంగా కోమార్బిడ్ డిసీజెస్ ఉన్నటువంటి వారు ఎలా జాగ్రత్తగా ఉండాలి? మీరు చూసినట్లయితే ఏ జబ్బుకైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, రిస్క్ పాపులేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఏదైతే మనకి ఇప్పుడు రిస్క్ పాపులేషన్ ఎవరంటే, ఈవెన్ సింగపూర్ నివేదిక కూడా అదే చెప్పింది మొదటి నుంచి కూడా. ఏంటంటే 60 ఏళ్ళ పైబడి ఉండి దీర్ఘకాలికంగా జబ్బులు ఉండేవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు అయితే ఏదో రకంతో ఇమ్యూనిటీ బాగా తగ్గిన వాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు బాగా, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్. చిన్నపిల్లల్లో చాలా వరకు ఇదంత ప్రమాదకారి కాదు. సో ఇంకా WHO ఏం చెప్పిందంటే ఈవెన్ కోమార్బిడిటీస్ కంటే కూడా ఇమ్యూనిటీ ఏదో రూపంలో తగ్గేవాళ్ళు, అది తగ్గడం అంటే తేలికపాటి తగ్గడం, మధ్యస్థం, హైయెస్ట్. ఓన్లీ తేలికపాటి తగ్గితే కూడా ప్రాబ్లం కాదు, మధ్యస్థం నుంచి గరిష్టం మధ్యలో మన ఇమ్యూనిటీ ఏదో రూపంలో తగ్గితే, అది చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఆ వాళ్ళు మాత్రమే రిస్క్ పాపులేషన్, వాళ్ళకే ఇది సివియర్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇప్పుడున్న వేరియంట్స్తో. అంటే ఒక రకంగా ఇది ఎండమిక్ స్టేజ్కి చేరుకుంది అనుకోవచ్చా? అవును, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒకప్పుడు స్వైన్ మనకి 1916 ఆ టైంలో ఫ్లూ అనేది మనకి చాలా ప్రపంచాన్ని, ఒక 30 కోట్ల మంది చనిపోయారు అనేది అప్పట్లో టాక్. అది ఒక 25% జనాభా చనిపోయారు. కానీ ఈరోజు అదే ఫ్లూ ఉంది, కానీ అంత మరణాలు సంభవించట్ల. అలా అని చెప్పి మొత్తానికి పోలేదు, అది అది మధ్య మధ్యలో పోతుంది వస్తుంది. సో ఇది కూడా అంతే, కోవిడ్-19 తొలినాళ్లలో సంభవించిన మరణాలు ఇప్పుడు సంభవించవు. అలా అని చెప్పి అది పోదు, మన మధ్యలోనే ఉంటుంది. సివియారిటీ తక్కువతో నిద్రాణంలో ఉంటూ ప్రతి ప్రాంతానికి ఎక్కడైతే మొబిలిటీ ఎక్కువగా ఉంటుందో, సిటీస్లో పర్టికులర్గా మీరు చెప్పినట్టు ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైతే అంతర్జాతీయ కనెక్టివిటీ ఉండి జనాల సమూహాలు ఏర్పడే అవకాశం ఉన్న దగ్గర ఎప్పుడు తరచూ పెరుగుతాయి, తగ్గుతాయి. అది మనకి ఎప్పుడు ప్రమాదం అని అంటే సీరియస్గా అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అదే మనకి తప్ప వచ్చిపోయేదాని గురించి మనం ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కూడా చేంజ్ అయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది, ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అవును, ఇప్పుడు నేను చెప్పినట్టు శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే టైం ఇది. పర్టికులర్గా ఇన్ఫ్లుయెంజా ఏ కానీ బి కానీ. ఏ అంటే ఏంటంటే మనకి H1N1, H3N2 అనేటటువంటివి బర్డ్ ఫ్లూ నుంచి కానీ బర్డ్స్ నుంచి రావచ్చు. తర్వాత వేరే వేరే ఆల్రెడీ ఇప్పటికే మనకి ప్రపంచాన్ని సవాలు విసిరే వైరస్ల్లో అది మెయిన్. ఇప్పుడు ఉన్న 4-5 పాండమిక్లు దానివల్లే వచ్చాయి. సో అది ఒక ప్రమాదకారి, ఎందుకంటే వైరస్ రూపాంతరం చెంది మళ్ళీ రావచ్చు. సో అది ఒకటి. తర్వాత మనకి ఇప్పుడు RSV చిన్నపిల్లల్లో ఒకటి, ఇప్పుడు కోవిడ్-19. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ సంబంధితవే. వీటికి ప్రికాషన్స్ కూడా సేమే, మాస్క్ పెట్టుకోవడం, హై రిస్క్ పాపులేషన్, జనాల్లో పోయినప్పుడు దూరం పాటించడం, కొన్ని జాగ్రత్తలు, ఎప్పుడన్నా బయటకు వెళ్తే హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం, అంటే ఈ సీజనల్ డిసీజెస్కి ఎప్పుడైనా కూడా ఈ 1 to 2 months, ఇప్పుడు ఈ ఆగస్టు ఎండింగ్ వరకు ఉంటాయి జనరల్గా ఈ ఇప్పుడు ఈ మనం అనుకున్న ఇన్ఫ్లుయెంజా సీజను. ఎప్పుడైతే టెంపరేచర్స్ మంచిగా పెరుగుతాయో అప్పుడు ఇవి తగ్గిపోతాయి. సో ఇప్పుడు మనకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. వచ్చే 2-3 నెలల్లో శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రిస్క్ పాపులేషను, అది కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అవి తీసేసుకోవచ్చు. రిస్క్ పాపులేషన్. గాంధీ హాస్పిటల్ ఎలా అలర్ట్గా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గాంధీ హాస్పిటల్ మీకు తెలియంది కాదు, ఇది ఒక 2000 బెడ్స్ ప్రజెంట్ మొన్న అప్డేట్ అయినాయి. మనకి ఎనఫ్ బెడ్స్ ఉన్నాయి, రొటీన్ కేర్కి కాకుండా మనకి రిజర్వ్ బెడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికైతే 35 బెడ్స్, 50 బెడ్లు పెట్టుకోమని DME గారు చెప్పారు. మనం కూడా అదే ఏర్పాట్లు చేసినాము. కాకపోతే బెడ్స్ దాకా పోదని, ఒకవేళ అంతగా అవసరమైనా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ చాలా ఉన్నాయి మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా. మీరు చూస్తే గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ చాలా పెరిగాయి. సో ఇప్పుడున్న లోడుని మనం తీసుకోగలం. ఇది మొత్తం మీద రానున్నటువంటి 2-3 నెలల పాటు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే సీజనల్ చేంజెస్ అయినాయి కాబట్టి దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కోవిడ్ అనేది ఎండ్ స్టేజ్కి చేరుకుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.